ఏమండి ఏమండి ఆ నేరస్తుడి గదిలో ఎవరెవరో ఉన్నారు. తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. ఆ నేరస్తుడి గదిలో ఎవరెవరో ఉన్నారు. తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. అయ్యో ఈ గదండి, ఈ గది. ఈ గదా? తలుపులు తెరుచున్నాయేంటి? నేను తలుపులు వేసే వచ్చానండి. నేను వేసేస్తే తలుపులు తెరుచున్నాయండి. తలుపులు తెరుచున్నాయంటే పారిపోయారన్నమాట. ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండాలి. ఓహో, వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు వెనకాల పడి ఉంటారు. రండి పట్టుకుందాం. లేవండి లేవండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య, బతికే ఉన్నారండి. కుట్టేసి పారిపోయారు. నా కొంప మీదకి వచ్చేసింది బాబు. మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? ఏమండోయ్, మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? నా శాది మీదకి వచ్చింది, నా శాది మీదకి వచ్చింది, నా శాది మీదకి వచ్చింది బాబు. మీరు అదేనండి, ఉదయం మీకు కనిపించే కొత్త దంపతులం అండి, మా అత్తయ్య గారండి. నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ ఇద్దామని వచ్చామండి. అందరికి ఇచ్చారా? హాయ్, సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ సిస్టర్. మై గాడ్, ఇప్పుడెలా? ఇప్పుడు నేను చేసేది ఏం లేదు. బయటపడండి. వేసిన ప్లాన్ చేసిన రిస్క్ అంతా వృధా అయిపోయింది కదా. అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది. నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నాడు. ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో. చేతులా నా చెల్లెలు చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ రాదేమో. బావగారు, నిజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను, కానీ సావిత్రి అన్నయ్యని ఇప్పుడు అర్థమైంది. విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. ముందుకు వెళ్ళిపోతూ పదండి. ఆ కారు మన కాదు కదా. మాకు అసలు కారు లేదు. సరే పదండి. సార్, హాస్పిటల్లో మన కస్టడీలో ఉన్న రామారావు పారిపోయాడు సార్. వాట్? పారిపోయాడా? అదెలా జరిగింది? రామారావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన రాజయ్య అతను తప్పించేశాడని ఇన్స్పెక్టర్ లింగం గారు అంటున్నారు సార్. రాజా సాక్ష్యం చెప్పిన రాజా. బాబు సోడా ఉంటాయి, 10 రూపాయల కిలో లేదా? అమ్మా నీ దగ్గర ఏమైనా ఉందా? లేదండి. ఎక్కడ తెచ్చావురా? అలా చూడు. బాగుందిరా, సరిగ్గా చూడు. ఎవరో కాదురా, మన బాస్ చెల్లెలు సావిత్రిరా. నన్ను ఎలాగైనా పట్టుకోవాలి. ఎవరమ్మా నువ్వు? అటు చూడండి, రౌడీలు వెంటపడుతున్నారు. నన్ను రక్షించండి. రౌడీలా? భయపడకు, నువ్వెక్కడికి వెళ్ళాలో అక్కడే దింపుతాను రా. పర్వాలేదు రా అమ్మా, రా. నువ్వెవరి తాలూకమ్మా? మాది ఈ ఊరు కాదండి. మా ఆయన ఉద్యోగం కోసం ఈ ఊరు వస్తే ఆయన మీద ఎవరో దుర్మార్గులు కోనీ కేసు పెట్టి జైలుకు పంపించారండి. కూనీ కేసా? అవునండి, మా వారు ఏమేనండి. చూడండి, ఆయన మొహం చూస్తే ఎవరికైనా అపకారం చేసే మనిషిలా కనిపిస్తున్నారా? ఎవరో దుర్మార్గులు కావాలని పన్నాగం పన్ని మా ఆయన జైలుకు పంపించారండి. మా ఆయన ఇప్పుడు మీ పోలీసుల దగ్గరే ఉన్నారు కదండి, ఒక్కసారి ఆయన చూపించరు? అలాగేనమ్మా. మా అన్నయ్య ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాడండి, కానీ ఎక్కడ చేస్తున్నాడో తెలీదు.
మా అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే మా ఆయన నిర్దోషం నిరూపించి వెంటనే విడిపించేస్తాడండి. మీ అన్నయ్య పేరు రాజాయనా? అవునండి, మీకెలా తెలుసు? తెలుసు. మీ ఆయన్ని తప్పించాడని విన్నప్పుడే రాజాకి రామారావుకి ఏదో బంధుత్వం ఉందని ఊహించాను. హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నిన్ను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్టుకి రివర్ట్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్, ఇంకాను నిమ్మతో అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. Shut up. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. రివర్షన్ కదా, ఆ షాక్ తో భోంచేయట్లేదు గోపాలం. గోపాలమా, ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? 3 సార్లు చూసేది సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా? ఇక ముందెప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసు సార్. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావటం. నార్మై. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా? నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వెధవ పనులు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారు సార్? వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలు గిల్లేద్దావనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్లే మర్చిపోయావు. ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? ఛేదించు. మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై, గో. అసలు జరిగిందేమిటో మీరు చెప్పకపోతే నిజమైన హంతకులు పట్టుకోవడం ఎలా? జరిగిందేమిటో మీరు చెప్పండి. ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా ఊరంతా తిరిగి విసిగిపోయి ఊరి చివర బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాను. అంతలో ఎవరో ఒక వ్యక్తి కారులో వచ్చి ఓ మూట లాంటి వస్తువు నీటిలో పారాయడం నేను దూరం నుంచి చూశాను. నాకు అనుమానం కలిగి అతను వెళ్ళగానే నదిలోకి దూకి ఆ మూటను బయటకు తీశాను. కొన ఊపిరితో ఉన్న ఆమెకు సపరీలు చేశాను. కాస్త తెప్పరిల్లింది. ఎవరు నువ్వు? మిమ్మల్ని ఎవరో మూట కట్టి నీళ్లలో పడేశారు. అతను వెళ్ళాక మిమ్మల్ని బయటకు తీశాను. మీరు నాకు ప్రాణదానం చేశారు, కృతజ్ఞతతో ఇస్తున్నాను. కాదనకుండా తీసుకోండి. హత్య గావించబడ్డ చెంచలు నీకు గాజులు ఇవ్వడం ఏమిటి? నువ్వే ఆ గాజుల కోసం ఆవిడ హత్య చేసి నదిలో పారేసావన్నారు. అంతవరకు నాకు తెలియదు ఆ చెంచలు హత్య చేయబడిందని. అంటే నువ్వు రక్షించిన తర్వాత ఆ చెంచల్ని మళ్ళీ ఎవరో హత్య చేసి నదిలో పారేస్తారన్నమాట. ఇతను రక్షించిన సంగతి ఆ మూట కట్టి పడేసిన వ్యక్తికి తెలిసి అతనే మళ్ళీ చంపుండాలి. అతనే చంపాడో లేక మరెవరైనా చంపారో తెలుసుకోవాలంటే మనం ఎస్ఐ లింగాన్ని కలుసుకోవాలి. లింగమా? ఎందుకు? ఈ కేసు ఇతని మీద బనాయించింది, నాతో తప్పుడు సాక్ష్యం చెప్పించింది ఆ లింగం గారే. కమాన్. ఆ విషయం నాకు వదిలేండి. మా నాన్నకు పెద్ద కిరికిరి తప్ప ఎలా వాయిస్తారో చూడండి. నాన్న నాన్న నాన్న, మరే కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా? విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? అయితే నేను ఊరేసుకుని చచ్చిపోతాను. ఏమిటది? ఎందుకు? ఎందుకా? నా కర్మ కాలి. ఊళ్ళో వాళ్ళంతా నేను అడ్డమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకుని చచ్చిపోయాను. ఇదిగో ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం, తిట్లు పడకుండా పోలీస్ పని చేయడం చాలా కష్టం అమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పెట్టంత ఉద్యోగం. నువ్వు కైడే కాలతో సావాసం చేయబట్టే మనకి కష్టాలు వచ్చాయి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా. వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం. మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడే ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు. ఎవరో పెద్దాళ్ళు? అమ్మా చెప్పకూడదు. నువ్వు చెప్పకపోతే నేను ఊరేసుకుంటా. ఏమిటమ్మా అది? నా చేతికి 10,000 ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే. ఎస్పీ గారా, ఆశ్చర్యంగా ఉంది. మా బావ మీద అతను ఎందుకు కక్ష పెట్టాడబ్బా? కక్ష లేదు, నా బంధ లేదు. అసలు ఆ శశిపడ కుర్రోడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు. సెంచరీ అనేదాన్ని చంపింది ఎస్పీ గారు అల్లుడు. ఆయన
ఆయన్ని సేవ్ చేయడం కోసం ఒక అడ్రస్ మనిషిని తీసుకురమ్మని అంటే చెంచుల తాలూకు గాజులమ్ముతున్న ఈ కుర్రాన్ని పట్టుకు తీసుకొచ్చాం. కేసు ఈయన మీద బారాయించాం. మన ఇంట్లో అద్దుకుంటున్న మాయల బకీరు వీడు బావబామూర్తుల సంగతి తెలియక ఈ కిరికిరి అన్ని జరిగింది. ఎస్పీ అయితే మన చెల్లెమ్మ ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది. నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా? మా ఆయన చూపిస్తామన్నారు, ఇంతవరకు చూపించలేదు. మా అన్నయ్యని వెతికిస్తామన్నారు, ఇంతవరకు లేదు. నన్ను పంపించేయండి, వెళ్ళిపోతాను. ఏడవకమ్మా, నీ కోరికలు తీర్చాలనే మా డిపార్ట్మెంట్ అంతా ఆ పని మీదే ఉన్నారు. సర్లేండి, ఇప్పటికి 1,00,000 సార్లు అన్నారన్నమాట. ఆల్ రైట్. ఎస్పీ గారి బంగ్లా దగ్గర ఏదో గొడవ జరుగుతుందట. సీన ఫోన్ చేసింది. కమా. రండి. అక్క అక్క నేను కూడా చూసాను. అందరూ తలలోకి వెళ్ళి వెతకండి. రా. ఏమిటి వెతుకుతున్నావు? ఏమిటి వెతుకుతున్నాను? దొంగ మన చెల్లెలు వెతకడం కదా వచ్చాం. సావిత్రి, పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిన్ను దాచిపెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.